కోవా బన్ 10 రూపాయలే. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది. చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు సైకిల్ మీద వేసుకొని కోవా బన్ అమ్ముతూ ఉంటారు. నచ్చితే తిందాం, లేదంటే వదిలేద్దాం. లేదు మీకేదో అనుమానం ఉంది, ఇది ప్రాణాంతకం, చాలా విషం అనుకుంటే దానిపైన ఫిర్యాదులు చేద్దాం. నిజంగా అది నిరూపితమైతే వాటిని పూర్తిగా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఏదో మతానికి ముడిపెట్టి, ఓ కులానికి ముడిపెట్టి, ఏదో ఒక ప్రాంతానికి ముడిపెట్టి దీనిపై చేసే రచ్చ అంతా ఇంత కాదు. చిన్న చిన్న చిరు వ్యాపారులు, చిన్న చిన్న పొట్టకుట్టి కోసం బతికేటువంటి ఆ చిన్న చిన్న జీవితాల్ని ఇంత రచ్చ చేయాలన్నా మతం పేరు మీద? పనికి మాలిన పనికి ఇంకా దానికి గర్వం, అహంకారం తోడవుతూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, నిజంగానే సరే కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారో ఇది తినడం మూలంగా ఏదో జరిగిపోద్ది అని చెప్తున్నారు, వాళ్ళ గురించి కొంత మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్లీజ్ డూ కామెంట్, మీరు కూడా కామెంట్ చేయండి. సో ఆ చిన్న వ్యాపారుల పైన ఈ రకంగా టార్గెట్ ఇచ్చిన మీరు చూస్తారు, కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ నేను చదువుతాను. బిఫోర్ వి కంటిన్యూ, మేడారం జాతరలో ఇష్యూగా మారినటువంటి ఈ కోవా బన్లో విషాదం నెలకొంది. నంద్యాల జిల్లా కోవా బన్ వ్యాపారి మరణించాడు. కోవా బన్ వివాదంతో వ్యాపారం మొత్తం కూడా తగ్గుముఖం పట్టడంతో బిజినెస్ లేక మనస్తాపానికి గురవుతున్నటువంటి వ్యాపారుల్లో ఒకరు ఆత్మకూరులో గుండెపోటుతో మరణించారు. కోవా బన్ వ్యాపారి భాష, ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు. భాష ఈ వ్యాపారం పూర్తిగా పడిపోవడంతో రకరకాల చర్చలు, రకరకాల ఊహాగానాలు తెర మీదకి రావడంతో, మతాన్ని ముడిపెట్టి రకరకాల చర్చలు రావడంతో ఆయన మనస్తాపానికి గురైపోయి వ్యాపారం లేక పొట్టకూటి కోసం బతికినటువంటి ఆ చిన్న వ్యాపారం కాస్త అడుగున పడడంతో కుటుంబాన్ని పోషించలేక గుండెపోటుతో బరువైనటువంటి ఆ బరువెక్కిన హృదయంతో ఆయన గుండెపోటు వచ్చి మరణించినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బిజినెస్ లేదు, తినడానికి తిండి కూడా ఇబ్బంది అవుతోంది, అటు కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. దీంతో భాష గుండెపోటుతో మరణించారు. సో భాష మృతితో కోవా బన్ వ్యాపారంలో ఆందోళన వ్యక్తమవుతోంది. సో దానికి సంబంధించి మనం బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకసారి భాష కుటుంబీకులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో, వారు ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు కబాబ్ బన్ వ్యాపారి నా చిన్ననాటి స్నేహితుడు వాడు భాష. సుమారుగా 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు, కబాబ్ బన్ వ్యాపారం. టోటల్ స్టార్టింగ్ చేసిందే వీణని కబాబ్ బన్ వ్యాపారం. వీణ తరపు నుంచి ఒక 100 మంది వరకు ఉన్నారు కబాబ్ బన్ తయారు చేసేటోళ్ళు. వీణ దగ్గర వచ్చేసి సుమారుగా 20-30 బండ్లు ఉన్నాయి వీణ దగ్గర. అది మేడారం జాతర జరిగినప్పటి నుంచి ఆయన 15 రోజుల నుంచి నాతో మాట్లాడి, ఆయన ఏమంటే అది జరిగిన ఇష్యూ గురించి మాట్లాడి అంతా ఇదైపోయినాడు. దాని గురించి ఆలోచించాడు. సో ఆయనకి 2 పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళి కూడా ఉంది ఒక 3 months తర్వాత. ఆ మేడారం జాతర గురించి మాట్లాడి అంత నష్టం వచ్చింది, ఇది చేసుకొని అసలు చాలా ఇదైపోయినాడు. దీని గురించి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది చేసి ఇంకోసారి ఏమంటే ఈ ఇష్యూ జరగకుండా ఇది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉపాధి ఏమంటే ఇది ఆత్మకూరు, వెలుగోడు జిల్లాలోని సుమారుగా చాలా మంది కబాబ్ బన్ వ్యాపారం మీదనే ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. బీదోళ్ళు చాలా, అసలు వాళ్ళకి ఏం ఇది కాదు, దీన్ని ఇది చేసుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏమంటే ఇది ఇట్లా జరగడం చాలా బాధాకర విషయం. ఇట్లా ఇది వెలుగోడులో ఏమంటే జాబిత్ ఆయనకి సానుభూతి వచ్చింది, కానీ మా ఫ్రెండ్కి మాత్రం వాని సానుభూతి అనేది రాలే. దీని గురించి ఏమంటే స్పందించి నారా లోకేష్ కానీ ఇది ఏమంటారు పవన్ కళ్యాణ్ కానీ చేసి కొంచెం ఇంకోసారి ఇష్యూ కూడా జరగకుండా చూసుకోవాలా. ఇది ఏమంటే వీళ్ళ కుటుంబానికి ఏమంటే కొంచెం ఆశగా ఇది చేయాలి సార్, అది కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. ఈరోజు రైట్, ఇది ఆ బంధువులు మాట్లాడుతున్న మాట. సరే, కాసేపు ఇక్కడ మరణానికి సంబంధించి ఏంటి కారణాలు ఏంటనేది ఆ బంధువుల మాటల్లో విన్నారు. సో భాష మరణానికి కారణం బిజినెస్ లేకపోవడం. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత నుంచి ఆ బిజినెస్ పైన చాలామంది ప్రజలు అపనమ్మకం క్రియేట్ అయింది. సో దీంతో బిజినెస్ పడిపోయింది. తన కూతురు పెళ్లి కూడా ఉందట సమీప రోజుల్లో. దీంతో ఇవన్నీ తట్టుకోలేక బరువెక్కిన హృదయం కాస్త హార్ట్ స్ట్రోక్కు గురైంది. సో దీంతో స్పాట్లోనే మరణించాడు ఆయన, గుండెపోటు వచ్చింది. సో ఇక్కడ కంటిన్యూషన్లో ఇందాక నేను చెప్పాను, మళ్ళీ మాట్లాడదామని. ఈ కోవా బన్ తింటే పిల్లలు పుట్టడం లేదంట. డైరెక్ట్గా ఇది ఎక్కడ పురువైన దాఖలాలు. అదే మద్యం సేవించకండి, సిగరెట్ తాగకండి, ఆల్కహాల్ సేవించకండి, చిట్టి చిల్లర తిండ్లు అంటే రోడ్డుపై దొరికేటువంటి చిన్న చిన్న వేస్ట్ ఆయిల్తో ఇవన్నిటితో చేయకండి, ఇది బాగా లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. డాక్టర్లు చెప్తారు ఇలాంటిది తింటే పిల్లలు పుట్టడానికి అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి. సో మరి సిగరెట్లు మారడానికి ఎవరు ఫైట్ చేయట్లేదు. ఇదే మాట్లాడేటువంటి మతాలకు సంబంధించి మాట్లాడే వాళ్ళు సిగరెట్ను బ్యాన్ చేయమని ప్రభుత్వాలకు వినతి ఇవ్వండి.
మందు బ్యాన్ చేయమని అడగండి. రోడ్డు పైన అది బండిలో లేకపోతే బైక్లో కానీ కార్లో పోసే ఇంజిన్ ఆయిల్ ఏదో తినేటువంటి ఆయిల్ ఏదో అర్థం కావట్లేదు, అటువంటి ఆయిల్తో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, వాటిని బ్యాన్ చేయించండి. రెస్టారెంట్లలో బొద్దింకలు, టు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, రీసెంట్గా నేను ఫ్యామిలీతో పాటుగా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటూ ఉన్నాను. తినేటువంటి ఆహారం మధ్యలో ప్లాస్టిక్ కవర్ వచ్చింది. అడిగితే ఆయన ఏమంటాడంటే, మళ్ళీ ఇక్కడ నేను కమ్యూనిటీ రిలీజియన్ చెప్పదలుచుకోలేదు, ఏమంటాడట అంటే, సార్ అది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సార్, చిన్న చిన్నవే సార్ అంటున్నాడు ఆయన. ఇది నెగ్లిజెన్స్. చూస్తే 5 స్టార్ రెస్టారెంట్, అది 5 స్టార్ రెస్టారెంట్. అంటే ఇటువంటి జరుగుతున్న వాటిని క్వశ్చన్ చేయాలి కదా, వాటిని అడగాలి కదా మనము. చిన్న చిన్న వ్యాపారాల గురించి నిజంగానే ఇక్కడ ఈ బంద్ చేయడం మూలంగా అటువంటి విధంగా ఉంది అనుకుంటే మనం ఏం చేద్దామంటే, ఎవరైతే దీనిపై రేజ్ చేశారో, యూ ప్లీజ్ టేక్ ఏ స్టాండ్ అండ్ రేజ్ ద హ్యాండ్. మీరు వాటిని కెమికల్ డిపార్ట్మెంట్కి అప్పగించండి, లేకపోతే వాటిపైన ఒక ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఏమని, ఈ దాంట్లో కెమికల్ ఉందా లేదా, ఓ ల్యాబ్కి పంపించండి. ఏదైనా విషపూరితమైన ఆహారం ఉందా లేదా, ఇది దానిపైన ఎఫెక్ట్ చూపిస్తారా, ఇదేమైనా మహిళలకి ఏమంటావు అండాశయంకి కానీ మగవారికి స్పర్మ్ విషయంలో కానీ దెబ్బతీస్తారా, వాటిపై ఇన్వెస్టిగేషన్ చేయించండి. కానీ ఊరికేనే మతాన్ని ముడిపెట్టి దీనిలో హలాల్ అని చెప్పి ఇంకేదో రకరకాల మాట్లాడకంటే, నేను దీనికి సపోర్టివ్ అని కాదు, నెగిటివ్ అని కాదు, బట్ దీన్ని ఎలా తీసుకెళ్ళో ప్రాసెస్ పద్ధతి పాడు ఉంటుంది. పిచ్చిగా దీన్ని తీసుకెళ్ళి డైవర్ట్ చేయడం మూలంగా చూసారా, అనవసరంగా ఓ ప్రాణం పోయింది, వాళ్ళ బిజినెస్ పడిపోయింది. ఇదే మాట మీరు ఆల్కహాల్ మీద చెప్పగలుగుతారు, దమ్ముంది ఎవరికైనా? ఆల్కహాల్ మీద బయటకు వచ్చి ఆల్కహాల్ని బ్యాన్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి మైకులు పెట్టి వాళ్ళతో మాట్లాడించగలుగుతారా? ఆల్కహాల్ని బ్యాన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారా? ఎవరైనా స్టార్ట్ చేయండి, డెఫినెట్గా విల్ టేక్ ఏ స్టాండ్ విత్ యూ. లేదు, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, ఆల్కహాల్ని బంద్ చేయాలి, మొత్తం వైన్ షాప్ అనేది ఉండొద్దు, మద్యపానం నిషేధం అని కేవలం పేరుకే కాదు, మద్యపానం నిషేధించండి మేము చెప్తున్నాం. యూ విల్ టేక్ ఏ స్టాండ్. మీరంతా కూడా మాకు సపోర్ట్ చేయండి. ఆల్కహాల్ కంప్లీట్లీ షుడ్ బి బ్యాన్, సిగరెట్ కంప్లీట్లీ షుడ్ బి బ్యాన్, ప్లాస్టిక్ తర్వాత గుట్కా పాన్ పరాక్ అన్ని కంప్లీట్లీ షుడ్ బి బ్యాన్. ఇటువంటి వాటి కోసం ఫైట్ చేయండి. సో అనవసరంగా ప్రాణం పోయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో అప్డేట్స్ ఏంటి? భాష మరణంతో పెద్ద ఎత్తున ఇటు కోవా బన్ వ్యాపారులు కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. బిజినెస్ పడిపోయింది, పూర్తిగా అడుగంటిపోయింది, కనీసం చిన్న జీవితాలు మాకు తినడానికి తిండి కూడా దొరకట్లేదు అనేటువంటి ఒక విషయంతో వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. సో అటువంటి వారు ఇప్పుడు వరుసగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అటు ఇప్పుడు వలీకి సంబంధించి కోవా బన్ని మంత్రులు తిన్నారు, డిప్యూటీ సీఎం అందరూ కూడా తింటూ ఉన్నారు. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది వాళ్ళకి. సడన్గా ఈ మరణం అనేది ఎలా చూడాలి? ఇటువంటి కోవా వ్యాపారులకి లేదా భాషా కుటుంబానికి అయినా సహాయం దొరికే అవకాశం ఉందా? మనోజ్, మేడారం జాతరలో జరిగినటువంటి బలి తీసుకునేటువంటి కోవా బన్ ఘటన ఇవాళ ఆత్మకూరులో ఇదే వ్యాపారంగా చేసుకుని కుటీర పరిశ్రమగా మార్చుకొని గత 20-30 సంవత్సరాల నుంచి కోవా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి భాష ఈరోజు హఠాత్ మరణానికి గురయ్యారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము మేడారం జాతరలో జరిగేటువంటి క్రమంలో ఆత్మకూరు నుంచి సుమారుగా 10-15 లక్షలకు సంబంధించినటువంటి కోవా బన్ వ్యాపారం అంతా తయారు చేశాడు. అయితే ఈయన రిటైల్ హోల్సేల్ వ్యాపారం చేస్తూ 20 నుంచి 30 మంది ఇతని కింద, అంటే వలీ లాంటి వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు, లేకపోతే వలీ లాంటి వాళ్ళకి ఉపాధి చూపించేటువంటి భాష ఈరోజు హఠాత్ మరణానికి ప్రధానమైనటువంటి కారణం గుండెపోటు వచ్చింది. దీనికి ఇక్కడ జరిగినటువంటి ఘటన తర్వాత ఒక్కసారిగా కోవా బన్ వ్యాపారం అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వ్యాపారాలు జరిగినటువంటి పరిస్థితి మందగించాయి. దీంతో పాటు ఎప్పుడైతే ఇతను అప్పు చేసి పెద్ద ఎత్తున మేడారం జాతరకు వెళ్తే తమకు వచ్చినటువంటి కాస్తో కూస్తో ఆదాయం వస్తుంది, దాని ద్వారా తన కూతురి పెళ్లి చేయాలి అనేటువంటి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలోనే సుమారు 10 నుంచి 15 లక్షలకు సంబంధించినటువంటి ఈ యొక్క కోవా వ్యాపారంతో పాటు బండులన్నీ ఇక్కడ తయారు చేసి 20 మంది తన కింద పనిచేసేటువంటి 20 నుంచి 30 మంది ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా రిటైల్ వ్యాపారస్తులకి తన యొక్క కోవా బండును అప్పగించడం జరిగింది. అయితే మేడారం జాతరలో జరిగినటువంటి బలి ఘటనను మనం చూసాము. మొత్తం దేశం అంతా కూడా దీనిపైన స్పందించింది. అయితే ఈ నేపథ్యంలోనే జరిగిన తర్వాత ఘటన ఎక్కడ వెళ్ళినా సరే కోవా బన్ తింటే
పిల్లలు పుట్టారంట, లేకపోతే అందులో హలాల్ ఉందంట అనేటువంటి ప్రచారము, విపరీతమైనటువంటి ప్రచారము, ప్రాపగండ కావడము ఆ కుటుంబాలకి. అంటే సుమారుగా ఈ శ్రీశైలం నియోజకవర్గంలో 100-150 కుటుంబాలు కోబాబన్ వ్యాపారం చేస్తూనే ఉంటాయి. దీనికి మనకు ఆత్మకూరుతో పాటు వెలుగోడు కేంద్రంగా పెద్ద ఎత్తున కూడా ఈ వ్యాపారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పెద్ద ఎత్తున జాతరలు జరిగినా, ఇస్తమాలు జరిగినా, లేకపోతే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగినా సరే వీరంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి సుమారుగా ఒక ఆటోనో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక లారీనో అందరూ కూడా అంటే యూనిట్గా ఒక గ్రూప్ గా మాట్లాడుకొని కొంత ఆదాయం అందరూ కలిసిపోవడం వల్ల కొంత శ్రమ తగ్గుతుంది. దాంతో పాటు అదనంగా వచ్చేటువంటి ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి అందరూ కూడా యునైటెడ్ గా పనిచేసుకున్నటువంటి ఈ వ్యాపారాలంతా కూడా ఒక్కసారిగా మేడారం జాతర జరిగిన తర్వాత ఈ ఘటనతో ఎక్కడికెక్కడ వ్యాపారాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కంటే కూడా మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ కవోబన్ 100 కవోబన్లు అమ్ముకుంటే 10 రూపాయల మాదిరి చేసుకుని 100 ఇంటూ 10 మహా అయితే 1000 రూపాయలు అవుతుంది తప్ప అది రోజువారీ కూలికి మనం ఉపాధి కూలికి సంబంధించినటువంటి ఎన్ఆర్జీఎస్ పనికి వెళ్ళినా సరే 500-600 పనులు 500 రూపాయలు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రము తన కవోబన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దాకా దానిపైనే ఆధారపడి తన కుటుంబాన్ని పోషించడం పాటు అందరూ కూడా మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళు, పూర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబాలే ఈ వ్యాపారం మీద ఆధారపడి వ్యాపారం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మేడారం జాతర తర్వాత మనం చూస్తే ఎక్కడికి కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది మనతో వలి కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. జావేద్ అనేటువంటి వ్యక్తితో పాటు మరి ఇక ఈ కుటుంబాలన్నిటికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వలి లాంటి వాళ్ళని, జావేద్ లాంటి వాళ్ళని, వీరు ఎవరైనా కవోబన్ సంబంధించినటువంటి వాళ్ళు అమ్మడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. దీంట్లో ఏముందనేసి అడుగుతా ఉన్నారు. అయితే తీసుకుపోయినటువంటి సొమ్ము కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో చేసిన అప్పు తీరక ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితి లేక ఈ మేడారం జాతర ఘటన జరిగిన తర్వాత ప్రతిరోజు మదన పడుతున్నటువంటి భాష తన కింద పనిచేస్తున్నటువంటి 20 నుంచి 30 మంది కూలీలు ఎవరైతే ఈ చిరు వ్యాపారులు ఉన్నారో వారంతా కూడా తన దగ్గరికి రాకపోవడం, ఆ వ్యాపారం బయటికి తీసుకెళ్లిన అమ్మలేని పరిస్థితి. అయితే ఎవరైతే మేడారం జాతరకి తను చేసి పంపించినటువంటి కవోబన్ అంతా కూడా రిటర్న్ తెచ్చి మళ్ళీ భాషకే అప్పచెప్పడంతో అదంతా కూడా పాడైపోయి పారేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మనోవేదనతో గుండె బరువెక్కినటువంటి హృదయంతో ఈరోజు అతను చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఒకసారిగా ఆ కుటుంబాలతో పాటు మరోవైపు మనం ఈ కవోబన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది, విషాదం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కుటీర పరిశ్రమగా మారినటువంటి కవోబన్ వ్యాపారం పూర్తిగా మూతపడేటువంటి ప్రమాదంలో పడింది. అయితే ఒకవైపు రాజకీయ నాయకులు, మరోవైపు ప్రభుత్వాలు భరోసా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఘటనతో మరింతగా విషాదంలో ఆ కుటుంబాలు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తా ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా ఇప్పుడు ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. వలి లాంటి ఒక 10-20 మందిని తన దగ్గరే ఉంచేసుకొని ఈ రకంగా ఆయన కోబాబన్ తయారు చేసి పంపిస్తూ ఉంటాడు. సో మేడారంలో జరిగినటువంటి ఆ సంఘటనతో చాలా తీవ్ర నష్టం వచ్చింది. 10-20 లక్షల రూపాయలు అంటే ఒక్కరే కాదు, 20 మంది వరకు ఉన్నారంట ఆయనకి. సో అలా నష్టం వచ్చింది, వ్యాపారం ముందడుగు వేయడం లేదు, చాలా తీవ్రంగా నష్టపోయినని చెప్పి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇప్పుడు భాష కన్నుమూసారు, గుండెపోటుతో మరణించారు ఆయన. దీంతో అటు కోవాబన్ వ్యాపారంలో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. సో ప్రస్తుతానికి కోవాబన్ ఒక చిన్న 10 రూపాయల కోవాబన్ అంశం కాస్త ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది. పలువురి మరణానికి కారణమవుతోంది. ఇప్పుడు అనవసరంగా మతం పరమైనటువంటి రాద్ధాంతం కూడా తెరలేపారు. ఇది ఇంకా ఎలా జరుగుతుందో, ఎలా ముందుకు వెళ్తుందో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో ఇంకా ఈ రకంగా మతం పేరుతో ఈరోజు కోవాబన్ అయింది, రేపటి రోజున సమోసా, ఆ తర్వాత జిలేబీ, ఆ తర్వాత కూరగాయలు, ఆ తర్వాత ఇంకా తినుబండారు, రకరకాల డీమాని ఇంకేం చెప్తారో. అంటే ఈ లెక్కన పోలిస్తే రేపటి రోజున ప్రతి అంశంలో ఈ మతం అనేది రాజుకుంటుందేమో, ఈ మతం వారు ఈ మతానికి సహకరించాలేమో. ఈ రోజుల పాటు కులాలు ఉండేవి, ఇప్పుడు మతాలు, ఆ తర్వాత మళ్ళీ కులాలు మొదలవుతాయేమో. రకరకాల విద్వేషాలు, రకరకాల అలజడులు, కాన్ఫ్లిక్ట్స్ని సొసైటీలో క్రియేట్ చేస్తూ ఒక రసాభాసకు దారితీస్తున్నారు కొందరు వ్యక్తులు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు కోవాబాన్ని బ్యాన్ అయితే ఎలా అని అన్నారో దీనికి సైంటిఫికల్ ప్రూవ్ అనేది ఇప్పటివరకు లేదు కాబట్టి, బట్ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. డాక్టర్లు చెప్తోంది ఇటు ఆల్కహాల్, సిగరెట్లు అనేది డెఫినెట్గా మీరేది చెప్తున్నారో పిల్లలు పుట్టడానికి అడ్డుగా ఉంటుంది, ఇవి వాడడం మూలంగా పిల్లలు పుట్టరు అని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా చెప్తున్నాను మీరు మాదిరిగానే ఆల్కహాల్ షుడ్ బి బ్యాన్డ్ కంప్లీట్లీ. మొత్తంగా ఆల్కహాల్ని బ్యాన్ చేయాలి. సిగరెట్, పాన్, పరాగ్, గుట్కా మొత్తాన్ని బ్యాన్ చేయాలి. ఇవి సైంటిఫికల్గా ప్రూవ్ అయ్యాయి. డాక్టర్స్ అడిగితే డాక్టర్స్ చెప్తారు. సో ఇవి నిజంగా ఎక్కువ కన్జ్యూమ్ చేసే వారికి
ఇవి నిజం కన్జ్యూమ్ చేసే వారికి, ఎక్కువగా తీసుకునే వారికి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. పిల్లలు పుట్టడానికి చాలా సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటివి బ్యాన్ చేయమని చెప్పండి. ఆ తర్వాత మీరు నిజంగానే ఇటు కోవాబాన్ విషయంలో కూడా ఎవరైతే ఈ టాపిక్ రేజ్ చేశారో వాళ్ళు నిజంగా ప్రూవ్ చేయగలిగితే, సైంటిఫికల్గా ప్రూవ్ అయితే డెఫినెట్గా విల్ టేక్ ఏ స్టాండ్. అటువంటి ఏదైనా ప్రమాదమే, అది ఎవరు అమ్మారు, ఎందుకు అమ్మారు, ఎంత అమ్మారన్నా కూడా అది పక్కన పెడితే డెఫినెట్గా ప్రమాదం అనేది అది అందరికీ ప్రమాదమే కాబట్టి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ భాషా బంధువులు మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో, ఏం మాట్లాడారో చూద్దాం. మా కాడ నుంచి వచ్చేసి దాదాపు ఒక 300-400 మంది తీసుకుంటున్నారు. ఇప్పుడు మా బావమరిది అకస్మాత్ చనిపోయి, మా బావమరిది మెయిన్ కారకుడు, వ్యాపారం పునాదికి వాణ్య కారకుడు, వ్యాపారం కనిపెట్టింది కవాబండ్లో. ఇంతకుముందు మామూలుగా గిన్నెలో తీసుకొని తిరుగుతుండే మేము ఇంగ్లీన్లో. ఈ బండ్లో పెట్టేది ఆయన నేర్పి బండ్లు పెట్టి మేము తిరుగుతున్నాం అన్నమాట. అట్లా మా బావమరిదికి 20-30 బండ్లు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ వల్ల ఏమైందంటే ఇంకా పాలు ఎవరు తీసుకోవడం లేదు, డైరీకి వేస్తే నష్టం వస్తుంది. వ్యాపారం ఏమో నిలబడిపోయింది. బండ్లు వచ్చేసి అన్ని ఫైనాన్స్ వాళ్ళు అంతా ప్రెజర్. నా పేరు మీర్ ఉస్మాన్, నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం మాది. మేము పాలకావ వ్యాపారం చేస్తాము. ఈరోజు మా ఫ్రెండ్ భాష అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇదేమంటే మేడారం జాతరలో, సుమ్మక్క సారక్క జాతరలో వ్యాపారానికి పోతే 2 వ్యక్తుల పైన వాళ్ళు దాడి చేసి కులం పేరుతో హింసించి సరుకులు మొత్తం పారేయడం జరిగింది. ఆ పారేయడంతో ఏమైందంటే తన దగ్గర పనిచేసిన 30 మంది పిల్లలు కబాబ్ బన్ తీసుకొని రిటర్న్ వచ్చేసినారు. ఆ బన్ను కబాబ్ మొత్తం చెడిపోయి అతను పారేయడం జరిగింది. తనకు సుమారుగా 10 లక్షల వరకు నష్టం వచ్చింది. ఆ బాధ భరించలేక తను ఏం చేసినాడంటే గుండెపోటుతో మానసికంగా ఒత్తిడి అయి తన గుండెకు ఇది స్ట్రోక్ వచ్చినట్టు చనిపోవడం జరిగింది. నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ తెలియజేసేమంటే అలా చంద్రబాబు నాయుడు గారు మాకేదో న్యాయం చేస్తారని, భాష లాంటి కుటుంబాలు ఇలా